సో, డిజిటల్ ప్రెజెంటేషన్ అని ఒకటి చెప్పారు. ఓకే సార్ సూపర్. డిజిటల్ ప్రెజెంటేషన్ ఈస్ గుడ్ పోస్టర్ మేకింగ్‌కి. ఇంకా సమ్ మోర్ ఆన్సర్స్? మీకు తెలిసినవి పెట్టండి. నో ఇష్యూస్. సోషల్ మీడియా పోస్టర్స్. ఓకే. ఎక్సలెంట్ సార్. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే పోస్టర్స్ కూడా పోస్టర్ మేకింగ్ కిందకొస్తాయి. నెక్స్ట్ డిజిటల్ ప్రెజెంటేషన్స్ అన్నారు. ఓకే. ఇంకా సమ్ మోర్ ఆన్సర్స్? ఓకే. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అనగా అన్నారు. ఓకే. దట్స్ ఓకే. సో, మీకు మామూలుగా పోస్టర్స్ అంటే మామూలుగా మనకు డైలీ స్పీకర్ ఇన్విటేషన్ పోస్టర్స్ వచ్చాయి. మీకు ఐడియా ఉంది కదండీ! ఆ చిన్న చిన్న పోస్టర్స్ నుంచి కూడా పెద్ద పెద్ద పోస్టర్స్ వరకు ప్రతి పోస్టర్‌లో గూడా ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓన్లీ 3 ఎలిమెంట్స్. ఆ 3 ఎలిమెంట్స్ ఏందో జెప్పండి. మైక్ అన్‌మ్యూట్ జేసుకొని జెప్పండి. నో ఇష్యూస్. ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటి? ఎలా యూజ్ జేసుకోవాలి అని మీకొక ఐడియా ఉంటే ఈరోజు క్లాస్ మొత్తం ఈజీ అయిపోతది. సో, మీకు ఒక 2 మినిట్స్ బోరింగ్ ఉంటది. సో, నేనేమంటున్నా అంటే ఒక పోస్టర్ జూసా గదా! ఆ పోస్టర్‌లో ఖచ్చితంగా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 3 ఎలిమెంట్స్ ఏందో జెప్పేసేయండి. దట్స్ ఇట్ అంతే. ఓకే. 'బాహుబలి' పోస్టర్ జూసారా సార్? 'బాహుబలి' కాదు 'త్రిబుల్ ఆర్'. ఓకే సార్. నేమ్స్ అని జెప్పారు. నేమ్స్ ఏ ఫార్మాట్‌లో ఉంటాయి? సూపర్ సతీష్ గారు ఫోటోస్ అన్నారు. ఫోటోస్ నేను ఒప్పుకున్నాను. ఇమేజెస్ ఓకే. ఒక పోస్టర్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఇమేజ్. ఎక్సలెంట్ ఆన్సర్ సార్. సో, మీ నేమ్స్ అన్నారు. నేమ్స్‌ని ఇంకేం ఫార్మాట్‌లో మనం రిప్రజెంట్ జేసుకోవచ్చు నేమ్స్‌ని? సమ్ మోర్ ఆన్సర్స్. నేమ్స్‌ని ఇంకేం ఫార్మాట్‌లో రిప్రజెంట్ జేసుకోవచ్చు? ఫాంట్, నేమ్స్, ఫాంట్ ఇంకా సమ్ మోర్ ఆన్సర్స్. ఎందుకంటే నేమ్ ఫాంట్ అనేది ఇట్స్ నాట్ రైట్ వే టు యూజ్. సో, మీరు ఫోటోస్ అన్నది దట్స్ ఎక్సలెంట్ ఆన్సర్. సమ్ మోర్ కొత్త వాళ్ళు ట్రై చేయండి. సో, ఇక్కడ రైట్, రాంగ్ అని ఏముండదండి. ఒక ఆన్సర్ వచ్చేసిందేంటంటే ఫోటోస్. ఓకే. ఒక పోస్టర్‌లో ఫోటోస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమి ఇంపార్టెంట్? అయ్యో! ఓన్లీ ఒక్కదే ఉన్నదా అండి? పిక్చర్ గూడా ఫోటో కిందకే వస్తాయి సార్. పిక్చర్స్ గూడా అన్నారు. పిక్చర్ గూడా ఫోటో కిందకే వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. 'షైనింగ్ స్టార్స్ సాయి నవీన్' గారు ఎక్సలెంట్ సూపర్. ఫస్ట్ ఆన్సర్ ఈస్ ఫోటోస్. ఎక్సలెంట్. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇక్కడ ఫాంట్ అని కొంతమంది అంటున్నారు. నేమ్స్ అంటున్నారు. దాన్ని ఇంకేం బెస్ట్‌లో ఏమంటారు చెప్పండి? హెడ్‌లైన్స్ ఓకే. ఇది గిట్ట ఓకే. కాకపోతే దీన్ని ఒక ఫార్మాట్ ఉంటది దానికిప్పుడు. నేమ్స్, హెడ్‌లైన్స్, లైన్స్, వర్డ్స్, ఆల్ఫాబెట్స్ వీటిని ఒక ఫార్మాట్ అంటది. ఒక నేమ్ అంటది. దాన్ని ఐడియా ఉంటే చెప్పండి. లేకపోతే నేను చెప్పేస్తాను. నో ఇష్యూ. సో, ఐ థింక్ మీరు చాలా మంది గూడా ఆన్సర్స్ ట్రై చేసారు. దట్స్ ఓకే. కాకపోతే నేను చాట్ బాక్స్‌లో పెట్టాను సార్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే బ్యాక్‌గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. ఓకేనా సార్? ఒకసారి ఎవరైతే డిజిటల్‌గో జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా రాసుకోండి. ఒక పోస్టర్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే బ్యాక్‌గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. బ్యాక్‌గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. ఈ బ్యాక్‌గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్‌ని ఎలా అప్‌లోడ్ జేసుకోవాలి? ఎలా ఎడిట్ చేసుకోవాలి? ఇవి ఈ 3 పాయింట్లు మనకు తెలిస్తే మీకు పోస్ట్ మేకింగ్ అనే టాపిక్ 70% అర్థమైపోయినట్టు. దాంట్లో నో ఇష్యూస్. 70% ఆఫ్ టాపిక్ విల్ బి కంప్లీటెడ్. ఎప్పుడైతే మీది ఈ పైన ఒక పట్టు ఉంటదో. సో, నేను ఆ స్క్రీన్ షేర్ జేస్తున్నాను. నేను మీకు ఒక ఒక 20 మినిట్స్ చెప్తాను. మీ డౌట్స్ తీసుకుంటాను. మళ్ళీ ప్రాక్టికల్ చేద్దాం. ఓకేనా సార్? ఫస్ట్ ఆ 20 మినిట్స్ నేను ఏం చేస్తున్నాను? ఎలా చేస్తున్నాను? మీకు ఒక ఐడియా వచ్చేసి సరిపోతుంది. ఓకేనా సార్? సో, నేనిక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మిడిల్‌లో నా ఆడియో గాని, నా వీడియో గాని బ్రేక్ అవుతే ఒక్కసారి మీరు మెంటర్‌కి ఇన్ఫార్మ్ చేయండి. సో, దే విల్ ఇన్ఫార్మ్ యూ. సో, ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. సో, మనం యూజ్ చేసే ఇప్పుడు యాపిల్ క్యాన్వా అండి. CANVA. సో, యూ కెన్ గెట్ దిస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ప్లే స్టోర్‌లో కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్లీ యాప్. ఆహ్, నేనిప్పటిదాకా ఓన్లీ ఇంపాక్ట్‌లోనే మీకు ఐ థింక్ 200 ప్లస్ బ్యాచ్ అనుకోవచ్చు. సో, 27థ్ బ్యాచ్ నుంచి మాక్సిమం ప్రతి బ్యాచ్‌లో నేను జెప్పాను. అంటే ఒక 70 ప్లస్ సెషన్ చెప్పుకుంటా నేను. 70 ప్లస్ సెషన్‌లో గూడా నేను ఓన్లీ ఒకటే ఒక యాప్ జెప్పాను క్యాన్వా. ఇదే క్యాన్వా యాప్ యూజ్ చేసుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్‌లోనే చాలామంది ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు బయట పెయిడ్.
ఫర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కావచ్చు. సో, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను మీకు ఈజీ వేస్‌లో ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. నో ఇష్యూస్. సో, దిస్ ఈస్ క్యాన్వా. మీరు జస్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళి క్యాన్వా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ ఉంటాయండి. ఇక్కడ ఇన్‌స్పైర్డ్ బై కొన్ని డిజైన్స్ ఉంటాయి ఇక్కడ. సో, యూ కెన్ సీ థిస్ ట్రెండింగ్ నియర్ యూ అంటే మీకు మీకు దగ్గరలో ఉన్న ట్రెండింగ్స్ ఏంటి అని ఒక ఇమేజెస్ ఉంటాయి. నెక్స్ట్ క్యాన్వాలో వచ్చిన ద న్యూ ఎలిమెంట్స్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బేకరీ ఉందనుకోండి. సో, ఈ విధంగా టెంప్లేట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఇలా ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి. ఇన్ఫోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయండి. సో, మీరు దీన్ని ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలా మీరు చూస్తుంటే చాలా వస్తుంటాయి. బట్ మనం ఒకటి ప్రాక్టికల్‌గా చేద్దాం. ఏం చేద్దాం? యాస్ ఎ ట్రైనర్‌గా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? మన బ్రాండ్. సో, బ్రాండింగ్‌లో మనం ఏం చేస్తామంటే నేను విజిటింగ్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను. విజిటింగ్ కార్డ్ అని టైప్ చేశాను. సో, మీకు లాట్ ఆఫ్ విజిటింగ్ కార్డ్స్ వచ్చేస్తుంటాయి. సో, ఇక్కడ ఎవరన్నా ఒక యాక్టివ్ పర్సన్ ఉన్నదండి? అంటే ఇంటరాక్ట్ అయ్యే పర్సన్. యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్. నేను అడిగే క్వెషన్స్‌కి అంటే వాళ్ళ నేమ్స్ చెప్తే చాలు నాకంతే. ఎనీవన్? ఎనీ పార్టిసిపెంట్ నాట్ మెంటర్. చెప్పండి సార్. సార్ మీ పేరు? జగదీష్ పట్నాయక్ అండి. జగదీష్ సార్ మీది వీడియో ఆన్ చేసుకున్నారా? ఉంది సార్. ఓకే సార్. సో, ఇక్కడ నేను జగదీష్ గారిది మీకేది నచ్చింది సార్? మీకేది కావాలో చెప్పండి. మీ పేరు పైన ఒక విజిటింగ్ కార్డ్ డిజైన్ చేద్దాం. ఇది ఓకే ఇది సార్. బావుందా సార్? ఇది బావుందా? ఆ! సో, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సార్ జగదీష్ సార్ ఒకసారి విజిటింగ్ కార్డ్‌ని కలర్ చార్ట్ చేయండి. ఈ విజిటింగ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది సార్? జగదీష్ సార్. సార్. ఈ విజిటింగ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది సార్ ఇది? హర్ప ఋషి అని ఉంది సార్. అక్బర్ దుషో అతను ఏం చేస్తుంటాడు? అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సార్. ఆయన మొబైల్ నంబర్ ఉంది. ఆయన మెయిల్ ఐడీ ఉంది. వెబ్‌సైట్ ఉంది. అడ్రెస్ ఉంది కదా సార్? అవును సార్. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి నేను మీ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. మీరెక్కడున్నారు ఒకసారి. ఓకే. మీదేనా? సార్ టైమ్ ఎగ్జాక్ట్‌లీ ఎంత అవుతుంది చూడండి ఒకసారి టైమ్. 8:22 సార్. సార్ 8:22 ఎయిట్ ఓకే. సో నేనేం చేస్తున్నానంటే సింపుల్‌గా ఈ నేమ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ నేమ్ పైన క్లిక్ చేయగానే నాకు జస్ట్ ఇక్కడ కింద ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్. ఈడీఐటీ అవును సార్. ఓకేనా? ఈడీఐటీ అనే ఆప్షన్ వస్తే ఎడిట్ పైన క్లిక్ చేసి మీ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. సార్. మీ స్పెల్లింగ్ చెప్పండి. జగదీష్. జేఏ జేఏజీఏ డిఐఎస్ జేఏజీఏ జీఏ డిఐఎస్హెచ్ డీఏఎస్‌హెచా సార్? డిఐఎస్హెచ్. డీఏఎస్‌హెచ్. ఓకే. ఓకే. కరెక్టేనా సార్? పిఏటిఎన్ఐకే పట్నాయక్ స్పేస్. దట్స్ ఓకే. నేను ఇక్కడ జస్ట్ మీ నేమ్ టైప్ ఓకే. ఓకే. చేస్తున్నాను. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సర్టిఫైడ్ ట్రైనర్ అని టైప్ చేస్తున్నాను. సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే సార్. ఓకే. సర్టిఫైడ్ ట్రైనర్. సో, మీ మొబైల్ నంబర్ చెప్పండి ఒకసారి. 9490 9490 66 66 22 22 09 09 మీ మెయిల్ ఐడీ చెప్పండి సార్ ఒకసారి. జే పట్నాయక్ జే జే పిఏటి పీఏటీ ఎన్ఏఐకే ఎన్ఏఐకే నంబర్ 4 యూ. 4 ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అంతేనా సార్? అంతే. అంతే సార్. అంతే. రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్. సో, వెబ్‌సైట్ మీకుందా సార్ ఏమన్నా? ఉన్నది సార్. చెప్పండి వెబ్‌సైట్ చెప్పండి. ragupestcontrol.com రఘు pestcontrol.com వెస్ట్ కంట్రోలా సార్? పెస్ట్ కంట్రోల్ సార్. పెస్ట్ కంట్రోల్. పెస్ట్. పెస్ట్ కంట్రోలా? పెస్టా? అవును సార్. పీఈఎస్టీ. పిఈఎస్టీ అవును సార్. ఓకే. పెస్ట్ కంట్రోల్ డాట్ కామ్. మీదుండేదెక్కడ సార్? విజయనగరం సార్. విజయనగరం. ఓకేనా సార్? ఒక్కసారి. సో, ఇక్కడ మీ నేమ్ అయిపోయింది. మీ సంథింగ్ మీ ఇంపాక్ట్ సర్టిఫికేట్ అయినా, మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, మీ వెబ్‌సైట్ మీదొచ్చేసింది కదా సార్. సో, ఇప్పుడు నాకు ఓకే. ఫోటో కావాలి. నేనేం చేస్తున్నానంటే కింద ఫస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్? టెక్స్ట్ గ్యాలరీ. గ్యాలరీ పైన నేను క్లిక్ చేస్తున్నాను. గ్యాలరీ పైన క్లిక్ చేసి
ఆటోమేటిక్‌గా నేను మీ ఫోటో తీసుకున్నాను కాబట్టి మీ ఫోటో వచ్చేస్తది ఇక్కడ. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నా మీ పేరు పైన విజిటింగ్ కార్డ్ ఏసేసాను అయిపోయింది. ఓకేనా సార్. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ఎవరిదిస్తది? నాదే సార్. ఓకే. చూసారా ఇప్పుడు టైమ్ ఎగ్జాక్ట్‌లీ ఎంత అవుతుంది సార్? ఒక 3 మినిట్స్‌లో అయిపోయింది సార్ మొత్తం. 3 మినిట్స్‌లో అదే మీతోని మాట్లాడుతూ అయిపోయింది. అవును సార్. అదే మీతోని మాట్లాడకుండా ఒక 2 మినిట్స్‌లో అయిపోయింది. 2 మినిట్స్‌లో అయిపోతుంది. 2 చాలా బాగుంది మినిట్స్‌లో సార్. అంటే ఓకేనా సార్? ఓకే సార్. సో, ఇలా మీ సొంతంగా విజిటింగ్ కార్డ్ డిజైన్ జేసుకోవచ్చు. మీరనొచ్చు సార్ విజిటింగ్ కార్డ్ ఎందుకు జేసుకోవచ్చంటే యూ కెన్ డూ ఎనీథింగ్. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. కాకపోతే విజిటింగ్ కార్డ్ అనేది బేసిక్ అది. సో, అవును విజిటింగ్ సార్. కార్డ్ చేస్తేనే మీకొక క్యూరియాసిటీ వస్తుంది. సో, అవును. ఇది అండి. బేసిక్‌గా ఆల్రెడీ ఉన్న పోస్టర్ మనం ఎడిట్ జేసుకోవాల్సుంటది. నేను జస్టు 'జగదీష్' గారితోని మాట్లాడుకుంటూ నేను ఎడిట్ జేశాను. నేను డిజైన్ జేయలేదు. ఆల్రెడీ థర్డ్ పర్సన్ డిజైన్ జేసిన టెంప్లేట్‌ని నేను జస్ట్ ఎడిట్ చేసి ఈ విధంగా తయారు జేశాను. జస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. కింద ఎడిట్ పైన క్లిక్ చేశాను. జస్ట్ ఎడిట్ చేసేసాను. ఓకేనా సార్. దీంట్లో డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా డౌట్స్ లేదు అనుకుంటే ఒక్కసారి మనకిప్పుడు ఎగ్జాక్ట్‌లీ టైమ్ 8:25 అవుతుంది. 8:30 కల్లా మీరు సంథింగ్ ఏదన్నా ఒక విజిటింగ్ కార్డ్ తీసేసుకొని మీ నేమ్, మీ నేమ్, మీ మొబైల్ నంబర్ యాడ్ ఎసేసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. సో, నాకు బాలకృష్ణ సార్ ఫార్వర్డ్ చేస్తారు. సెషన్ ఎంతమందున్నారు? హ్మ్. సో, నియర్లీ 29 అంటే మెంటర్స్ 5 మెంబర్స్ తీసేసి 25 మెంబర్స్ ఉన్నారండి. సో, 25 మెంబర్స్‌లో ఎంతమందికి అర్థమైందో క్లారిటీ వస్తుంది నాకు. ఓకేనా సార్. అర్థం కాని వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏ పాయింట్ అర్థం కాలేదో చెప్తే నేను మీకు మళ్ళీ ఆ పాయింట్ రిపీట్ చేస్తాను. ఓకేనా సార్. సో, టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంత డీప్ అవసరం లేదు సార్. నేను చెప్తున్నా కదా! జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అంతే. ఇంతసేపు చెప్పించింది జస్ట్ మీకు అర్థమైందా లేదా అని ఒక చిన్న టాస్క్ అంతే. యాప్ ఓపెన్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఏదైనా ఒక టెంప్లేట్ సెలెక్ట్ చేసేసుకోండి. మీ నేమ్, మీ మొబైల్ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసి గ్రూప్‌లో పెట్టేసేయండి దట్స్ ఇట్ అంతే. సార్ శంకర్రావు సార్ హ్యాండ్ రైజ్ చేసారు మీరు. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి. సార్ చెప్పండి సార్. వైకుంఠరావు వైకుంఠరావు సార్ అండ్ శంకర్రావు సార్ ఇద్దరికి కూడా నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. చెప్పండి సార్. సార్ ఈ యాప్ ముందు యాడ్ చేసుకోవాలి సార్. లేదు సార్ ఇన్‌స్టాల్ చేసేసుకోండి. ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ నేను చేసుకో చేసుకోలేదు సార్. ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ మేము చేసుకోలేదు సార్ అవి. ఒక్కసారి ఇప్పుడు చేసుకోండి సార్. 2 మినిట్స్ అదంతే ఎక్కువేం పట్టదు. ఇప్పుడు ప్లే ఇందులో స్టోర్‌లో ఉంటుండగా చేసుకోవచ్చండి? చేసుకోవచ్చు సార్ చేసుకోవచ్చు. నేను మీకు పాస్వర్డ్ కూడా చూపిస్తాను ఒకసారి. ఆ స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. ఓకే. దిస్ ఈస్ ప్లే స్టోర్ అండి ఇది. అందరి యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉంటుంది. అవును. దిస్ ఈస్ ప్లే స్టోర్. ప్లే స్టోర్‌లో సెర్చ్‌లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. CANVA. క్యాన్వా అని సెర్చ్ చేసి ఈ యాప్ వస్తుంది మీకు. ఈ విధంగా. క్యాన్వా అని మీకు ఈ విధంగా ఒక యాప్ వస్తుందండి. యాప్ జస్ట్ ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు అంటే మీకు జస్ట్ లాగిన్స్ అవుతుంది. లైక్ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్. మీరు ఒకసారి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరిపోతుంది సార్ అంతే. ఆ తర్వాత ఓకే. మీకు ప్రొఫార్మా ఈ విధంగా వస్తది. ఇది ఇలా ఉంటుండగా అడగాల్సిందా? ఊరుకో. ఇలా వచ్చేది. సో, ట్రై చేసిన వాళ్ళు ట్రై చేయండి సార్. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి మళ్ళీ చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను. సో, సార్ ఇది నేను మళ్ళీ మీకు అమౌంట్ అడుగుతుంది సార్? లేదు సార్. అమౌంట్ ఏమి అడగదు సార్. మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు సార్? ఎప్పుడైతే పెయిడ్ టూల్స్ యూజ్ చేస్తేనే మీకు అమౌంట్ అడుగుతుంది. పెయిడ్ టూల్ యూజ్ చేయకపోతే అమౌంట్ అడగదు. మరెలా సార్ ఇది పెయిడ్ ట్యూల్ వస్తుంది మరి ఓపెన్ చేస్తే? లేదు సార్. మీరు గోల్డ్ సింబల్ ఏది యూజ్ చేసుకోండి. ఓకే. ఓకేనా సార్. గోల్డ్ సింబల్ లేనిది యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, శంకర్రావు గారు హ్యాండ్ రైజ్ చేసి ఉంచారండి. శంకర్ సార్ మీ క్వెషన్ చెప్పండి సార్.
శంకర్రావు గారు మాట్లాడండి సార్. సార్ సార్ చెప్పండి సార్. అదే ఇందులో నుంచి ప్లే స్టోర్ లోకి ఎలాగెళ్ళాలో తెలియట్లేదు సార్. అయ్యో! మీకు టెక్నికల్ నేను ఒకసారి మీకు ఆ, చూపిస్తాను సార్. మళ్ళీ చూడండి ఒకసారి స్క్రీన్ చూడండి ఇక్కడ. దిస్ ఈస్ ఆ. ప్లే స్టోర్ అండి. ప్లే స్టోర్‌లో క్యాన్1 టైప్ చేయండి. క్యాన్1 టైప్ చేస్తే మీకు చాలా అవును యాప్స్ సార్, అవును సార్. అది ప్లే స్టోర్, క్యాన్వా ఇప్పుడు ఐడియా ఉంది సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళి అందులోకి వెళ్ళాలి సార్. అంతే సార్. అంతే. బయటికి వెళ్ళక్కర్లేదు సార్, హోమ్ బటన్ కొట్టండి సరిపోతుంది. మీరు హోమ్ బటన్ కొడితే హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారు. జూమ్ మీటింగ్ ఓ ఆ, పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్న స్క్రీన్ అయిపోయి ఓ పక్కకి వెళ్ళిపోతుంది. సార్ జూమ్ మీటింగ్. పర్సనల్లోకి వెళ్ళాలి ఎందులోను మన యాప్లో. సార్ సార్ చెప్పండి సార్. సార్ పర్సనల్లోకి వెళ్ళాలా టీచర్ ఏవో వచ్చాయి సార్ ఇట్లా యూ పర్సనల్ కెన్ టీచర్ మీ స్టూడెంట్ సెలెక్ట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ సార్. దాంట్లో ఇష్యూస్ ఏముండవు. ఏదైనా పర్లేదు కదా సార్? ఏదన్నా పర్లేదు సార్. ఓకే. సార్ అమౌంట్ పడుతుంది సార్. లేదు సార్, అడగదు సార్. మీరు గోల్డ్ సింబల్ యూజ్ చేసి అమౌంట్ అవుతుంది సార్. గోల్డ్ సింబల్ యూజ్ చేయకండి. అలా చేయలేదు పడుతుంది. సార్ బాలకృష్ణ సార్ ఇంకా ఒక్క పోస్టర్ రాలేదా మీకు గ్రూప్‌లో? ఎస్ సార్, ఎస్ సార్. అనిత మ్యామ్, ఆర్వీఆర్ సార్, చూడండి మెయిన్ గ్రూప్లో ఏమైనా వచ్చాయా సార్ పోస్టర్స్? చూస్తున్నాను సార్, చూస్తున్నాను సార్. నేను ట్రై చూస్తున్నాను. అంతే మేడం, ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా ఏం రాలేదు సార్. ఓకే సార్. ఓకే. ట్రై చేస్తాం మన వాళ్ళు. డౌట్ ఉంటే అడగండి సార్. ఇబ్బంది ఏం లేదు. నేను నెక్స్ట్ టాపిక్‌లో వెళ్ళాలంటే మీకు కొంచెమన్నా క్లారిటీ ఉండాలి దీనిపైన. సో మీరు జస్ట్ ట్రై చేస్తే ఒక 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 పోర్షన్ తీసుకొని నేమ్ చేంజ్ చేస్తే చాలు మీకు అంతే. నెక్స్ట్ స్టెప్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకవేళ విజిటింగ్ కార్డ్ అయిపోయిన వాళ్ళు వినండి. ఐ మీన్ విజిటింగ్ కార్డ్ అయిపోయిన వాళ్ళు ట్రై చేస్తుండండి. నేను మళ్ళీ ఒకసారి మీకు వేరే ఒకసారి చూపిస్తున్నాను. సో ఎవరైతే కంప్లీట్ చేసారో గ్రూప్‌లో పోస్ట్ చేయండి సార్ మర్చిపోకుండా. నేను అంటే నాట్ ఓన్లీ మీకు విజిటింగ్ కార్డ్ ఎందుకు చూపిస్తున్నా అంటే నాకు కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటది సార్. సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేస్తున్న పోస్టర్‌లో గాని ఫాంట్ బాలేదనుకోండి. ఈ ఫాంట్ పై ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే మీకు కింద ఫాంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఫాంట్ ఎఫ్ఓఎన్‌టి. ఈ ఫాంట్ పైన క్లిక్ చేసేస్తే మీకు లాట్స్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయండి. మీకు కొత్త కొత్త ఫాంట్స్ అన్ని చాలా ఫాంట్స్ వస్తాయి. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఫాంట్ ఇన్ దిస్.
సో, ఇలా. సో, ఐ హోప్ ఒక్క పోస్ట్ కూడా రాలే అండి. సో, పర్లేదండి, ఇబ్బందేం లేదు. ఒకసారి మీరు రికార్డింగ్ వినండి. మీకొక ఐడియా వస్తుంది. ఆఫ్టర్ టు రికార్డింగ్ విన్న తర్వాత కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. నో ఇష్యూస్ ఇన్ ఇట్. సో, మనం నెక్స్ట్ టాపిక్ ఏందంటే యాస్ ఎ ట్రైనర్‌గా మిమ్మల్ని మీరు బ్రాండింగ్ జేసుకోవాలన్నా, మిమ్మల్ని మీరు ప్రమోట్ జేసుకోవాలన్నా ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ యూట్యూబ్. మన యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా 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 ఇంపార్టెంట్. సో, మీకొక మంచి థంబ్‌నెయిల్ డిజైనింగ్ గాని వచ్చుంటే బయట జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా చాలా ఉన్నాయి సార్. సో, వి కెన్ గో విత్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అండి. ఐ యామ్ టైపింగ్ యాస్ యూట్యూబ్ థంబ్‌నెయిల్. సో, యూట్యూబ్ థంబ్‌నెయిల్ టైప్ చేయగానే పెట్టాను నాకు ఒకసారి. మేడం చెప్పండి మేడం. చెక్ చేయండి పంపించాను. మేడం పెట్టారు సార్. సార్ ఓకే. ఆహ్, గ్రూప్‌లో వచ్చిందా? సో, బాలకృష్ణ ఐ రిక్వెస్ట్ బాలకృష్ణ సార్ ప్లీజ్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. అనిత మ్యామ్ ఇక సార్ యూట్యూబ్ నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్ సార్‌కి పెడతాను. పంపించండి మ్యామ్ ఒకసారి. సో, ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో మీకు చాలా ఉంటాయండి. చాలా ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి. సో, నేను మీకేం చేశానంటే ఒక ఈజీ థంబ్‌నెయిల్ డిజైన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో, ఇక్కడ మనకు పంపించాను. ఓకే మ్యామ్, చెక్ చేస్తాను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉంటే ట్రై చేసి పంపియండి. సో, ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ అండి. సో, నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నానంటే సో, నేను ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఈ పోస్టర్‌లో మీరు చూస్తే ఎలా ఉందంటే మెయిన్ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ తర్వాత మీకు ఆహ్, యెల్లో షేడ్స్ ఉన్నాయి. మామూలుగా థంబ్‌నెయిల్ డిజైనింగ్ పార్ట్‌లో ఉంటాయి మీకు. సో, మీకు ఇక్కడ టెక్స్ట్‌లు వచ్చేసాయి. చాలా ఉన్నాయి. సో, నేనేం చేస్తా అంటే దీన్ని ఈజీగా మనం అనుకున్న వేలో ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను నేను. సో, ఇక్కడ ఫోటో ఉందండి. ఫోటో జస్ట్ రిమూవ్ చేసేసేయండి ఇక్కడ. తర్వాత నేను చెప్పిన విధా విధానంగా ఇక్కడ మీకు ఫస్ట్ డిజైన్ ఉంటుంది. ఎలిమెంట్స్ ఉంటుంది. టెక్స్ట్ ఉంటుంది. గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గ్యాలరీ. ఈ గ్యాలరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో ఫోటోస్ అన్నీ వచ్చేస్తాయి. సో, నేను ఇప్పటిదాకా తీసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ యాడ్ చేస్తున్నాను ఫోటో. సో, ఇక్కడ ఏముంది డెలివరీ వితిన్ 24 అవర్స్ వస్తుంది కదా! సో, నేనేం చేశానంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టైప్ చేస్తున్నాను జస్ట్ నేను. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో, ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ అని టైప్ చేస్తున్నానండి. రెస్పాన్స్ ఉంది కదా! ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్. ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్. చూసారా జస్ట్ 2, 3 మినిట్స్‌లో మీకు మంచి యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయిపోయింది. ఓకేనా? సో, ఇంకా దీన్ని ఎట్లా బెస్ట్ చేసుకోవచ్చంటే ఇక్కడ మీకు ఎలిమెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఎలిమెంట్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ పైన క్లిక్ చేసేస్తే పైన మీకు యూ కెన్ టైప్ లైక్ మోటివేషన్స్ అలా ఏమైనా టైప్ చేసుకోండి. సో, మీకు మోటివేషన్‌కి సంబంధించిన ఇమేజెస్ ఏమున్నా కూడా మీకు వచ్చేస్తుంటాయి.
ఇలాంటి ఒక చిన్న చిన్న ఇమేజ్ యూ కెన్ టేక్ అండ్ యూజ్ ఇట్. ఓకేనా అండి? సో, ఇంకా పైనేమున్నాయి మీకు సంథింగ్ యూ కెన్ టైప్ యాస్ స్టే పాజిటివ్. ఇలాంటి కొటేషన్స్ కూడా మీకేమన్నా బాగా నచ్చితే సో, యూ కెన్ డూ ఇట్. ఓకేనా అండి? సో, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ ఈ విధంగా టర్మినేట్ చేసుకోవచ్చు. సో, ఇది బేసిక్. ఇలాంటి ఇంకా మీకు యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. యువర్ క్యాన్వాలో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బర్త్‌డే ఉందనుకోండి. జస్ట్ సార్ క్యాన్వాలోకెళ్ళి సార్ ఓంకార్ చెప్పండి సార్. చెప్పండి. కమలా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి మేడం చెప్పండి. చెప్పండి మేడం. మీ డౌట్ చెప్పండి మేడం. సార్ అక్కడ అంటే ఎక్స్ట్రా బొమ్మలు ఏవో వచ్చాయి కదా సార్, జగదీష్ గారి ఫోటో పక్కనే అవి ఎలా వచ్చాయి సార్? ఒక్క నిమిషం మేడం. నేను ఆఫ్ చేశాను అది. నేను మళ్ళీ ఆన్ చేసి మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సో, ఇది జగదీష్ గారి ఫోటో. ఓకే. చెప్పండి మేడం. ఇక్కడ ఏంది మీకు ఎక్కడ ఇవ్వండి సార్, ఫ్యామిలీ ఫొటోస్ లా ఉన్నాయి కదా లోపల. ఇదా మేడం? అవును సార్. ఓకే. ఇక్కడ మీరేం చేయండి అంటే కింద ఎలిమెంట్స్ ఉన్నాయి మేడం. ఎలిమెంట్స్ అని సార్. సారీ ఎలిమెంట్స్ కాదు. ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు వాయిస్ వినిపిస్తుందా నాది? ఉమ్, ఇక్కడ డిజైన్ ఉంది కదా మేడం. డిజైన్‌కి టెక్స్ట్‌కి మధ్యలో ఎలిమెంట్స్ అని ఉంటాయి ఇక్కడ. ఈ ఎలిమెంట్స్ పైన క్లిక్ చేసేస్తే చిన్న చిన్న ఫోటోస్, లోగోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ అన్నా కాబట్టి నేనేం చేశానంటే ఫ్యామిలీ అని టైప్ చేస్తున్నాను. ఫ్యామిలీ అని టైప్ చేయగానే ఫ్యామిలీకి సంబంధించిన సి ఫోటోస్ గాని, లోగోస్ గాని అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఇలా చూసారా? ఉహు. సో, ఇలా. అవును సార్. ఓకేనా మ్యామ్? ఇలా బ్లాక్ ఉంది కాబట్టి యూ కెన్ చేంజెస్ కలర్ వైట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈయన ఫోటో తీసేసి సో, మీట్‌గా పెట్టేసుకోవచ్చు. ఇలా. ఓకే సార్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంటాయి. ఓకేనా? సో, ఇట్లా యూట్యూబ్ నాట్ ఓన్లీ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ యాస్ ఎ ట్రైనర్‌గా యూ కెన్ డూ ఎనీథింగ్. మీకిక్కడ సీవీ ఉంటుంది, రెజ్యూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. సో, మీకు కొన్ని కొన్ని చూపిస్తాను యాస్ ఎ ట్రైనర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ ఆర్ మీ కొలీగ్ ఆర్ మీ కో ట్రైనర్ ఆర్ మీ మెంటర్ బర్త్‌డే ఉందనుకోండి. జస్ట్ టైప్ యాస్ బర్త్‌డే. బర్త్‌డే అని టైప్ చేయండి. బర్త్‌డే పైన ఆల్రెడీ వేరే వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్స్ 10,000 పోస్టర్స్ ఉన్నాయండి. 10,000 పోస్టర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, నేనిక్కడ ఏం చేశానంటే బర్త్‌డే అని టైప్ చేయగానే బర్త్‌డే పైన ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను చూస్తున్నాను. సో, నాకు ఏ పోస్ట్ అయితే బాగుందో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో, నాకు ఐ థింక్ ఐయామ్ గోయింగ్ విత్ దిస్ ఫోటో. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ హ్యాపీ బర్త్‌డే ఉంది కాబట్టి నేను హ్యాపీ బర్త్‌డేని సేమ్ యూజ్ సేమ్ అలానే పెట్టేస్తున్నా హ్యాపీ బర్త్‌డే అని. సో, ఇక్కడ ఈ లేడీ ఫోటోని సో, నేను జస్ట్ రిమూవ్ చేస్తున్నాను దీన్ని ఫోటోని. సో, నేను ఇప్పుడు మళ్ళీ మన ఫ్రెండ్ ఫోటో యాడ్ చేసుకోవాలి కదండీ! సో, ఇక్కడ గ్యాలరీలోకెళ్తున్నా నేను. మళ్ళీ మన సార్ ఫోటో యాడ్ చేస్తున్నాను. యూ కెన్ యాడ్ ఎనీ ఫోటో. నేను జస్ట్ ఫోటో తీసుకున్నాను కాబట్టి ఐయామ్ యాడింగ్ దిస్ ఫోటో. యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఫోటో. ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ ఫోటో.
సో ఇక్కడ టెక్స్ట్ ఉందండి. టెక్స్ట్ లో ఏం చేస్తానంటే బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా బెటర్ కావాలనుకోండి, ఇక్కడ బర్త్డేస్ అని సంవత్సరం ఏమైనా బర్త్డే అని టైప్ చేసేస్తే సో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఫొటోస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బర్త్డే. ఇలా ఇలా సో లేదు మీ ఫ్రెండ్ ఒక ఐ మీన్ వాట్ ఈస్ ఇట్ యానివర్సరీ ఉందనుకోండి, యూ కెన్ టైప్ యాస్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. అలా మీది ఒకటి కదండి, నాట్ ఓన్లీ డైలీ లైఫ్, నాట్ ఓన్లీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, ఫ్రమ్ ఆల్ ద యూస్ మీకు చెప్తున్నాం కదా ఎవ్రీథింగ్. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి అనుకోండి, హోటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ ఎస్టేట్ మీద ఒక ఐ మీన్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి, టైప్ యాస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ పైన మీకు నియర్లీ 10,000 పోస్టర్స్ ఉన్నాయి. లేదు మీరు ఒక డాక్టర్ అనుకోండి, ఆ డాక్టర్ సంబంధించిన ప్రొఫెషన్ అనుకోండి, డాక్టర్ అని టైప్ చేయండి. డాక్టర్ అని టైప్ చేయగానే యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డాక్టర్. ఇలా లేదు మీరు డాక్టర్ కాకుండా మీరు సంథింగ్ సంథింగ్ ఏ ప్రొఫెషన్ ఉన్నారు, లైక్ సైకాలజీ. ఫిజియోలజీ టైప్ చేస్తాను నేను. సో మెడికల్ ఫీల్డ్లో మెడికల్ సంబంధించినవి కూడా వచ్చేస్తుంటాయి. టీచింగ్ టీచింగ్ ఫీల్డ్ అని టైప్ చేయండి, టీచింగ్. టీచింగ్ సంబంధించినవి కూడా వచ్చేస్తుంటాయి. సో ఇలా నేను చెప్తుండగా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ కావాలి కాబట్టి నేను మీకు టచ్ చేసి చూపిస్తున్నాను. సో మీకు హోటల్స్ ఉన్న, రెస్టారెంట్స్ ఉన్న, స్కూల్స్, కాలేజెస్, బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, సేల్స్, యూ కెన్ టేక్ ఎనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెటింగ్ అని టైప్ చేయండి. మార్కెటింగ్ మార్కెటింగ్ అని టైప్ చేసి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్స్, ప్లాన్, ఎగ్జిక్యూషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా వస్తాయి. వీటిని యూ కెన్ సేమ్ మనము ఏమంటారు వాటిని, విజిటింగ్ కార్డ్స్ని ఎలా ఎడిట్ చేస్తామో, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేస్తామో, ఇవి సేమ్ అట్లనే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్త్డే పోస్టర్స్ ఎలా ఎడిట్ చేస్తామో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ప్లీజ్ రేజ్ ద హ్యాండ్. ఒకవేళ మీకు అర్థమైతే ఎస్ అని చెప్పండి, అర్థం కాకపోతే నో అని చెప్పండి, దాంట్లో నో ఇష్యూస్. బాలకృష్ణ సార్ మీకు వీడియో రికార్డింగ్ పంపిస్తారు. వీడియో రికార్డింగ్ విన్నాక మీకు డౌట్స్ ఉంటే చేసుకోవచ్చు. వావ్, సూపర్ సూపర్ ఎక్సలెంట్ అండి. ఇక్కడ ఎవరు సతీష్ కదా, సతీష్ కాదు, ఎక్సలెంట్ గా డిజైన్ చేసేదండి, సూపర్. కాకపోతే మీరు సొంతంగా వేసి ఇంకా చాలా బాగుంటుండే సార్. ఇది పర్లేదు, కాకపోతే ఇంకా సొంతంగా వేసి ఇంకా చాలా బాగుంటుంది. సూపర్. ఇంకేమైనా? ఎస్ ఎస్ ఎస్. ఓకే సూపర్. 8 మెంబర్స్ పోస్టెడ్ దేర్ కార్డ్స్. ఎక్సలెంట్ అండి. ఒక్కసారి నాకు 8 మెంబర్స్ ఫోటోస్ పంపించేస్తారు, నేను ఇంకా రిప్రజెంట్ చేస్తాను. రిప్రజెంట్ చేసి మీరు ఎలా చేశారు, ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలని మీకు చెప్తాను. ఒక్కసారి ఎవరైనా ఒక రిక్వెస్ట్ చేసుకోండి. నేను మీకు నా నెంబర్ ఈ పాసిబుల్ ఎవరైనా పంపించాను, నో ఇష్యూస్. దాంట్లో నా నెంబర్ మీకు షేర్ చేస్తున్నాను.
సో, నేను నెంబర్ మీకు పెట్టాను. ఎవరన్నా ఒకరు నాకు ఫోటోస్ పంపించండి. నేను లెట్స్ షేర్ ఇట్. చూద్దాం ఎలా వచ్చింది. సో, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఇంతలోపు మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేశారండి ఎవరు ఇక్కడ? మేడం చెప్పండి మేడం మీ డౌట్. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ ఇప్పుడు ఇన్విటేషన్ కార్డులు మన మ్యారేజ్ కార్డ్స్ కూడా ఇలాగే తయారు చేయొచ్చు కదా సార్? అవును సార్. సేమ్ అదే మోడల్‌లో మేడం. నేను మీకు చెప్పాను గదా! అక్కడ విజిటింగ్ కార్డ్స్ చెప్పాను నేను. మీకు బర్త్‌డే విషెస్ చెప్పాను గదా! సో, అదే ఉమ్. మోడల్‌లో నేను మీకు చూపిస్తాను ఒకసారి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. అది ఫొటోస్ కొన్ని తీసుకోదేమో కదా సార్? లేదు మేడం. ప్రతి ఫోటో కూడా తీసుకుంటుంది. మీకు నో ఇష్యూస్ దాంట్లో. సో, క్యాన్వా. సో, క్యాన్వాలో మీది అడిగింది ఇన్విటేషన్ కదా మేడం. ఇన్విటేషన్. సో, దాంట్లో స్పెషల్లీ కూడా చాలా ఇన్విటేషన్స్ ఉంటాయి మీకు. యూ కెన్ సెలెక్ట్ స్పెషల్ మీకు ఒకవేళ వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటే వెడ్డింగ్ వస్తాయి. లేదంటే బర్త్‌డే ఇన్విటేషన్ అలా మీకు చాలా వచ్చేస్తుంటాయి. సో, ఇవన్నీ కూడా మీకు మోడల్స్ ఉంటాయి. నియర్లీ అవును సార్. సేమ్ సార్ ఈ మోడల్‌లోని ఇప్పుడు ఫోటో ఇమేజ్ ఇవ్వలే కదా సార్? ఫోటో మనం పెట్టాలంటే అవ్వదు కదా? అవుతుంది ఓన్లీ మేడం. మ్యాక్రో కదా? అవుతుందా? లేదు. మీకు స్పేస్ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఒకసారి. మీకు మోడల్ చూపిస్తాను. సో, ఇలా పోస్ట్ మీకు ఆటోమేటిక్‌గా మీకు కొంచెం ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ మీకు గ్రాండ్ వెల్కమ్ ఉంది కదండీ! నేను జస్ట్ దీన్ని సైడ్‌కి స్క్రోల్ చేస్తున్నాను అంతే. ఇలా ఉంది కదా అది. సో, మీకు ఫోటో కావాలి కదా మేడం. సేమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. గ్యాలరీ పైన క్లిక్ చేయగానే మీకు సేమ్ ఫోటోస్ వచ్చేస్తుంటాయి. యూ కెన్ యాడ్ సమ్ ఫోటోస్. ఇలా. సో, ఇలా ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఎనీ ఫోటో. నేను జస్ట్ మీకు మోడల్ చూపించాను. ఈ ఫోటో ఇలా యాడ్ చేసుకోవచ్చు అని. ఓకే సార్. ఓకే మేడం. ఫుల్ మీ ఫోటో డౌట్ అయినా క్లియర్ అయింది. అడ్జస్ట్ అవుతుంది కదా సార్? మేడం మనం చెప్పండి. ఫుల్ ఫోటో అయినా అడ్జస్ట్ అవుతుంది కదా సార్ అలాగా? మనం అడ్జస్ట్ పెట్టుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా. ఓకే మీరు సార్. థ్యాంక్ యూ. అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. ఓకే మ్యామ్. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు కొంచెం డిజైన్ చేశారు. డిజైన్ చేసిన వాళ్ళ దాంట్లో నేను మీకు చూపిస్తాను. సో, ఇక్కడ ఎలైట్ ఫ్లాషన్స్ అని ఒక మేడం చేశారు మేడం. చాలా బావుంది. కాకపోతే ఏందంటే ఇక్కడ మీకు చాలా స్పేస్ వచ్చింది మేడం కింద. ఇంత స్పేస్ రాకుండా మీరు కవర్ చేసేసుకోండి. సో, లైక్ యాడింగ్ సమ్ ఫ్యాషన్స్ సంబంధించిన ఫోటోస్ కావచ్చు. అండ్, అండ్ సంథింగ్ ఫ్యాషన్ సంబంధించిన స్పేస్ లేకుండా చూసుకోండి. ఇది కూడా మీదే. సో, నెక్స్ట్ చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్సలెంట్ సార్. కాకపోతే ఏందంటే మీరు కింద ఇంత స్పేస్ ఇచ్చారు కదా! ఇక్కడ ఎస్ మీది సార్. ఎస్. ఇంకేమన్నా రాస్తే బావుంటది. అవుతారా ఫోటోస్? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ అని. ఆ ఫ్రేమ్‌లో కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేయలేకపోయారు. జస్ట్ ఆ ఫ్రేమ్‌లో ఇన్సర్ట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఏదైతే ఫార్మాట్‌లో ఓకే. పెట్టారో ఓకే సార్. అంటే అదే అదే ఫార్మాట్‌లో స్పీడ్‌గా చేసి పంపించాలని. పర్లేదు సార్. జస్ట్ మీకు చెప్తున్నానంటే మీది ఆల్రెడీ బెస్ట్ చేశారు. అది ఇంకొంచెం బెస్ట్ అవ్వాలంటే ఇవి ఓకే. చిన్న ఓకే. చిన్న మిస్టేక్స్ కాకుండా చూసేసుకోండి. ఏం కాదు ఎక్సలెంట్‌గా పంపించు. షూర్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం గూడా చాలా బాగా చేశారు. కాకపోతే మేడం ఇక్కడేందంటే మీకింత స్పేస్ లేకుండా చూసేసుకోండి ఇక్కడ. ఫ్రగున్ సైజ్ అని పెట్టారు గదా! ఎక్సలెంట్ ఉంది. అండ్ మీ మొబైల్ నంబరు ఇవన్నీ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసుకొని, ఇక్కడ కింద మీకు సంబంధించిన నోట్ రాసేసుకోండి. ఫర్ సారీస్ కాంటాక్ట్ మీ. ఫర్ బెస్ట్ కలెక్షన్స్ కాంటాక్ట్ మీ. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే కొంచెం 150. అట్రాక్టివ్ ఉంటుంది. సో, ఇక్కడ బిజినెస్ లోగో అని గూడా చేశారు. ఓకే. పెస్ట్ కంట్రోల్ ఓకే సార్. సూపర్ ఉంది. కాకపోతే ఏందంటే ఇది కొంచెం అట్రాక్టివ్‌గా లేదు సార్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఈ నేమ్ ఉంది చూసారా? పి. జగదీష్ పట్నాయక్ అని కొంచెం చూడగానే అదే చూడగానే అదే అట్రాక్టివ్ అనిపించాలి. సో, అది చిన్నగుంది. సైజ్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఓకే. ఇక్కడ ఇంత స్పేస్ వచ్చింది సార్. ఇంత లేకుండా మీది యూ కెన్ యాడ్ ఎనీథింగ్ బిజినెస్ సంబంధించింది కాబట్టి యాడ్ ఎనీ లోగో. సో, ఇక్కడ ఓకే. బిజినెస్ లోగో అని ఉంది గదా! బిజినెస్ లోగోని
అవును మీది సార్. అవును. ఏదైతే బిజినెస్ ఉంటుందో, ఆ బిజినెస్ లోగో మీదిక్కడ పెట్టాలి. అందుకని అవునవును. వాళ్ళంత స్పేస్ ఇచ్చారు. సో, అదొక్కసారి చూసేసుకోండి. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ రమాదేవి మేడం గూడా చాలా ఎక్సలెంట్‌గా చేశారు. సేమ్ కింద స్పేస్ చాలా వచ్చింది. ఐ థింక్ అందరూ ఒకటే మోడల్ చూసారు. కొంచెం మోడల్స్ చేంజ్ చేస్తుండండి. మీరు చేసే విజిటింగ్ కార్డ్ మోడల్స్ చేంజ్ చేస్తుంటే ఐడియాస్ ఎక్కువొస్తుంటాయి సార్ అంతే. అంతకు మించి పెద్దగా ఏముండదు. సో, ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది మేడం ఇక్కడ. సో, మీదేం ప్రొఫెషన్ ఉన్నో ఐ థింక్ పారామెడికల్. సో, మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి మెడికల్ ఫీల్డ్‌లో యూ కెన్ మంచి మంచి కొటేషన్స్ వస్తాయి కింద. కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ స్వామి గారు, ఎంఎం స్వామి గారు ఓకే. కొత్తగా అందరు విజిటింగ్ కార్డ్స్ కాకుండా కొత్తగా ట్రై చేశారు. సబ్‌స్క్రైబ్ బటన్ లాగా చాలా బాగుంది సార్. కాకపోతే ఫోటో ఇన్సర్టింగ్‌లో ప్రాబ్లమ్ ఉంది మీది. కొంచెం పైన ఇన్సర్ట్ చేసేస్తే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఓంకార్ మూర్తి గారు కూడా ఎక్సలెంట్‌గా చేశారు సార్. అదే ఫోటో ఇన్సర్ట్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తుంటే సో, నిన్నటి వరకు అసలు మీకు క్యాన్వా అంటే తెలీదు, ఎడిటింగ్ అంటే తెలీదు, టెక్స్ట్ అంటే అసలు మీకేం తెలీదు. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ వింటే మీకు ఈ మాత్రమైనా వచ్చింది గదా! సో, నేనేమంటున్నా అంటే డైలీ ఒక 1 అవర్ మీరు కూర్చుంటే ఇంక ఎక్సలెంట్‌గా చేయగలుగుతారు. ఫస్ట్ క్లాస్‌కే హడావిడికే మీరింత చేసేదంటే, ఇంత ఎక్సలెంట్‌గా చేసేదంటే, సమ్మర్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. సో, ఫోటో ఇన్సర్టింగ్ అనేది ఒకసారి చూసేసుకోండి మీరు. సో, నంబర్‌కి రైట్ వేలో ఉంది. వెబ్‌సైట్ ఓకే. లొకేషన్ గూడా ఓకే. పైన సంథింగ్ నేమ్ రాసేసుకోండి. హాస్పిటల్ నేమ్ సంథింగ్ అలా. సో, నెక్స్టు పెనుమంటి సాయి నవీన్ గారు గూడా చాలా బాగా చేశారు. కాకపోతే స్పేస్ చాలా ఉంది సార్. ఇంత రాకూడదు. ఇంత స్పేస్ వచ్చేస్తే మీకు గ్యాప్ ఉండదు. సో, ఐ హోప్ దిస్ ఈజ్ ఇదండి. ఇంకెవరైనా ఉంటే పంపించండి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి సార్. నో ఇష్యూస్ దాంట్లో. సార్ ఇది ల్యాప్‌టాప్‌లో చేసుకుంటే బెటరా? మొబైల్‌లో ఆ! ఏది బెటర్? ల్యాప్‌టాప్‌లో కన్నా గూడా మీకు మొబైల్‌లోనే చాలా బావుంటుంది. ల్యాప్‌టాప్‌లో ఎలా ఉంటుందంటే మీకు మౌస్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. మౌస్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంటో ఒకవేళ మీకు మౌస్ హ్యాండ్లింగ్ వచ్చినా గూడా మీకు ఈ ఫోన్‌లో లేనిది మీరు మౌస్ హ్యాండ్లింగ్ చేయలేరు. ఓకే. ఫోన్ చాలా బెటర్. ఫోన్ లేని పక్షాన మీరు గూగుల్‌లోకెళ్ళి www.canva.com అని టైప్ చేసేస్తే మీకు క్యాన్వా లాగిన్ వచ్చేస్తది. సో, ఆఫ్టర్ లాగిన్ ఉండదు. దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఫార్మాట్ వచ్చేస్తది. సేమ్. ఓ ఓకే సార్. ఓకే. అయితే థాంక్ యూ సో మచ్. సో, సార్ నేను ఇంకేమైనా అప్లోడ్ చేసాను ఒకసారి చూడండి సార్. అయ్యో! నాకు రాలేదు మేడం మీరు చేసింది. ఒక్కసారి నాకు పర్సనల్ పెట్టారా మేడం? ఐ థింక్ నాకు గ్రూప్‌లో నుంచి రాలేదు. చాట్‌లోనే పెట్టాను సార్. ఓహ్! చాట్‌లో పెట్టారా? ఓకే. సూపర్ మేడం. ఎక్సలెంట్. కాకపోతే స్పేస్ రాలే కదా! మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేశారు మీరు. ఆల్రెడీ మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. చాలా బావుంది. కాకపోతే ఏంటంటే ఫేస్ అనేది కొంచెం కట్ అయిపోయింది. సో, ఫేస్ కట్ కాకుండా ఇన్సర్ట్ చేయండి ఫోటో. సెకండ్ వన్ ఏందంటే గ్యాప్ ఎక్కువుంది. ఆ ఫ్రాగ్రెన్స్ శారీస్ పైన అండ్ కింద అండ్ లాస్ట్‌లో కింద. ఈ 3 దగ్గర కూడా చాలా చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కవర్ చేసేసుకోండి దట్స్ ఇట్. సరే సార్. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అది ఇంకేమైనా మీకు ఇంకేమైనా ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే చెప్పండి. నా టైం కూడా అయిపోయింది కాబట్టి లెట్స్ క్లోజ్. సో, పీజీకే ఎంతమంది రాజు సార్ ఇక్కడ గారు అసైన్‌మెంట్ పెట్టారు సార్. నేను మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే. ఓకే మ్యామ్. అది ఆల్రెడీ అక్కడ అయిపోయినట్టుంది మేడం అది ఆల్రెడీ. మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేశాను. సార్ చిన్న రిక్వెస్ట్ మీ మొబైల్ నంబర్ ఒకసారి చెప్పండి సార్. చెప్తాను మేడం. నేను చాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. సో, పీజీ రాజు గారు కూడా చాలా బాగా చేశారు సార్. సేమ్ ఫార్మాట్ యూజ్ చేశారు. మ్యూచువల్ ఫండ్ సంథింగ్ దాంట్లో ఫార్మాట్ చేంజ్ అయింది. చాలా చాలా బాగుంది. సో, ఐ హోప్ ఐ థింక్ సెషన్ ఈస్ క్లియర్ అండి. నో డౌట్స్ ఐ హోప్. ఒక్కసారి నో డౌట్స్ ఉంటే నో డౌట్స్ అని టైప్ చేయండి. సో, వి కెన్ ఫినిష్ అప్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ చెప్తున్నాం కదా సార్ మీకు మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎక్స్‌పర్ట్ అయిపోతారు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా! మన బాలకృష్ణ సార్ చెప్పారు కదా! నేను ఇంపాక్ట్‌లో లిటరల్లీ చెప్తున్నా నేను నాకు జీరో నాలెడ్జ్ ఆన్ డిజిటల్. ఈరోజు నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కి ట్రేడింగ్స్ అండ్ వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. పొలిటికల్ ఫీల్డ్‌లో కూడా నేను ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేస్, 3 ఎంపీస్‌కి వర్క్ చేశాను. ఎంపీ క్యాండిడేట్స్ కాదు. ఆల్రెడీ దే ఆర్ ఎంపీస్. ఎమ్మెల్యే, ఎంపీస్ వర్క్ చేశాను. సో, అంత స్టేజ్‌కి నేను వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇక్కడ నేనైతే బేసిక్స్ నేర్చుకున్నానో, ఆ బేసిక్స్ ద్వారానే నేను వెళ్ళా.
దాంట్లో నో ఇష్యూస్. కాకపోతే ఏందంటే మీది పోస్టర్ మేకింగ్ అని పర్ఫెక్ట్ అయ్యుంటే మీకు మెల్లిమెల్లిగా జర్నీ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు నేను ఇంపాక్ట్‌లో థిస్ ఈస్ మై 3½ ఇయర్స్ జర్నీ. ఇంపాక్ట్‌లో గూడా 3½ ఇయర్స్ జర్నీ. 3½ ఇయర్స్ అయింది నాకు ఇంపాక్ట్‌లో. సో, ప్రతీది గూడా అండి. పోస్టర్ మేకింగ్ కాకుండా మీకు మీకు నచ్చి ఇప్పుడు మీకు 25 టాపిక్స్ ఉంటాయి గదా! అందులో ఏదన్నా మీకు ఒక టాపిక్ బాగా కనెక్ట్ అవుతుంది. ఆ టాపిక్‌ని పట్టుకొని మీరు ముందుకెళ్ళేస్తే డెఫినైట్‌లీ ఉంటుంది. బట్ యాస్ ఎ ట్రైనర్‌గా టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 'బాలకృష్ణ' సార్ ఐ థింక్ ఆయన 20 బ్యాచో, 25థ్ బ్యాచో ఆయన. లిటరల్లీ ఇప్పటికి ఆయన పోస్ట్ మేకింగ్ క్లాస్ వింటూనే ఉంటాడు. బికాజ్ ఆ టాపిక్‌కి వాల్యూ ఆయనకు తెలుసు. యాస్ ఎ మెంటర్‌గా అండ్ ఇన్‌చార్జ్‌గా చాలా ఆయనకి చాలా పెద్ద పోస్ట్ ఉంది. అయినా గూడా ఆయన సెషన్ ఎందుకు వింటున్నారంటే దాని వాల్యూ ఆయనకు తెలుసు కాబట్టి. సో, అలా గూడా మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినైట్‌లీ మీకు దాన్నేమంటారు మీకు డెఫినైట్‌లీ యూజ్ అవుతుంది. మీకు డౌట్స్ ఉంటే నేను చెప్తున్నా నాకే కాల్ చేయండి. ఇష్యూస్ ఏం లేదు. కాల్ చేసి మీ డౌట్స్ అడగండి. లేదు మీకు ఫస్ట్ నుంచి ఏం అర్థం కాలేదనుకోండి. మీకు ఆల్రెడీ సార్ రికార్డింగ్ వీడియో పంపిస్తారు. ఆ రికార్డింగ్ వీడియో గూడా మీకు ఏం అర్థం కాకపోతే నేను పాస్ట్ చేసిన రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి. అవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో, మీరు దాన్ని విని ప్రశాంతంగా జస్ట్ చేసేసుకోండి. సో, ఐ హోప్ నో డౌట్ ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్. సెషన్ ఓవర్ టు బాలకృష్ణ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. యెస్ సార్. వండర్‌ఫుల్ సార్. డియర్ ట్రైనర్స్, ఈరోజు సెషన్ మీరందరూ చక్కగా మంచి లెర్నింగ్‌తో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ సార్ చెప్పిన వెంటనే కూడా చాలా పోస్టర్స్ మీరు చేయగలిగారు చాలామంది. ఇంతకుముందు బ్యాచెస్ కంటే చాలా యాక్టివ్‌గా మీరు పార్టిసిపేట్ చేశారు. సార్‌కి అది చాలా బాగా నచ్చింది. అండ్ మీకు పర్సనల్‌గా నంబర్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఎవరికీ ఇవ్వలేదు సార్. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్‌ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా బిజీగా ఉన్నారు ఈ రోజంతా. కానీ విజయనగరం ట్రైనర్ వర్క్షాప్‌కి ఒక ట్రైనర్‌గా వచ్చి మీ నాలెడ్జ్‌ని షేర్ చేసుకున్నారు. రియల్లీ వండర్‌ఫుల్ ట్రైనింగ్ టుడే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనిత మ్యామ్, ఆర్ వి హియర్ సార్? మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ వాజ్ అ నైస్ సెషన్. అంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో చాలా చక్కగా చెప్పారండి. ఏమైనా సార్ ఒకవేళ ఏమైనా పార్టిసిపెంట్స్ డౌట్స్ ఉంటే ఇప్పుడు క్విక్‌గా సాల్వ్ చేయగలిగేవి ఏమైనా ఉంటే ఒకసారి డెఫినెట్లీ సార్. తీసుకుందాం. 100% నో ఇష్యూస్ దాంట్లో. నాకు ఆల్రెడీ ఏమంటారు దాన్ని 1 అవర్ టైమ్ అయింది కదా సార్. డౌట్స్ అదే కోసం అదే. నేను ఇంకో 1 అవర్ ఉంటాను. నాకు ప్రాబ్లమ్ లేదు. అదే బికాజ్ అదే. సెషన్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా